హలో వెల్కమ్ టు నన్న స్పెషల్. టుడే ఈ స్పెషల్ ఈజ్ పన్నీర్ బటర్ మసాలా అండి. ఇది బటర్ నాన్స్, రోటీస్, చపాతీస్, బగారా రైస్ అన్నిటిలోకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో కావలసిన పదార్థాలు చూద్దాం రండి. సో కసూరి మేతి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, యాలకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, గసగసాలు, 200 grams పన్నీరు, ఉల్లిపాయ, టమాటో. అంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా చేద్దాం రండి. చూశారు కదా ఎంత సింపుల్ పదార్థాలు. సో కడాయి పెట్టానండి. 2 tablespoon ఆయిల్ హీట్ చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాము. ఇది వెజిటేరియన్ వాళ్ళకి రిచ్ ఫుడ్ అండి, ఎందుకంటే దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది కదా. సో ఇది పప్పు లాగే రిచ్ ప్రోటీన్ అండి. చికెన్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో సో పన్నీర్లో కూడా అంత రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. సో కడాయిలో ఆయిల్ హీట్ చేస్తున్నాము. ఇప్పుడు మరాఠీ మొగ్గ వేసానండి. దాల్చిన చెక్క, యాలకులు కూడా యాడ్ చేశాను. వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి కొంచెం చాలండి, చిన్న పీస్ తీసుకున్నాను నేను. జీడిపప్పు ఒక 10 or 5 చాలు. చూశారు కదా. గసగసాలండి, ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము 2 minutes. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేశానండి. టమాటో కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes మగ్గనిద్దాము. చూసారు కదా, ఇలా మగ్గినాక కొంచెం ఫ్రై అవనిద్దామండి. ½ tablespoon కారం అండి. అస్సలు వేసామా లేదా అని చిన్న స్పూన్తో వేయండి, చాలా తక్కువ పడుతుంది దీనికి. చూశారు కదా. కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసానండి. మ్యాక్సిమం దాంట్లో కూడా ½ వేస్తే బాగుంటుంది. సో సాల్ట్ వేసాను నేను 1 tablespoon. ఇవన్నీ కూడా చూశారు కదా ఇలా మిక్స్ చేసేసి కొంచెం ఒక 2 tablespoon వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కసూరి మేతి కూడా కొంచెం వేసానండి. కసూరి మేతి వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. కొంచెం వాటర్ పోసాను కదా, ఒక ½ cup చాలండి. అది కొంచెం బాయిల్ అయ్యి టమాటో అండ్ ఆనియన్ మెత్తగా ఉడికేలాగా మనము వదిలేద్దామండి. చూసారు కదా, ఇలా కుక్ చేసేసుకోవటమేనండి అన్నీ కూడా. వాటర్ వేయకపోతే ఏంటంటే కొంచెం అడుగు అంటుకుంటుంది కదా. సో అందుకని కొంచెం ఒక ½ cup or 2 tablespoon వాటర్ యాడ్ చేసుకొని ఇలా కుక్ చేసుకుంటే మెత్తగా సాఫ్ట్గా అవుతాయండి. అది తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు బటర్ యాడ్ చేసానండి 2 tablespoon 3 tablespoon దాకా. ఇందాక తీసిందంతా కూడా చల్లారాక స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఒక కప్ ఆఫ్ ఆనియన్ సన్నగా ఎంత వీలుంటే అంత సన్నగా తరుక్కోండి, అది యాడ్ చేశాను. ఇలా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా కలిపేయండి కంప్లీట్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇదిగోండి 4 or 3 పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను. ఇవి బాగా గోల్డెన్ కలర్ రానిచ్చేద్దాం. చూసారు కదా ఎలా కుక్ అవుతున్నాయో. అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనము మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. ఇందాక చూపించిందంతా కూడా స్మూతీగా మిక్సీ పట్టుకోమన్నాను కదా, పట్టి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి మిక్సీలో అంతాను.
చూసారు కదా, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయండి. ఇలా రాగానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కారము, కొంచెమేనండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి, దీనికి పెద్ద స్పైసీ ఏం అవసరం లేదు. గరం మసాలా, జీలకర్ర పౌడరు వేసి తిప్పేసుకున్నానండి నేను. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసానండి. సో ఇలా సిమ్లో పెట్టేటి కలిపేసుకుందాము. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకుందామండి. అంటే ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి రావాలండి. ఒక 2 మినిట్స్ ఆ 3 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి మసాలాని. సో ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేశానండి నేను. కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా ఉండాలండి వాటర్ యాడ్ చేశాక థిక్నెస్. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనివ్వద్దాము. చూసారు కదా ఎలా తెరుతుందో. ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి ఇలాగే. సో ఇప్పుడు పన్నీర్ యాడ్ చేశాను నేను. చూసారు కదా, ఇలా పన్నీర్ యాడ్ చేశాక లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో త్వరగా అడుగంటుకుంటుందండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ కొంచెం కుక్ అవనిద్దాము. ఆయిల్ పైకి వచ్చేదాకా. బటర్ వేసాము కదా, ఆ బటర్ అంతా పైన ఫామ్ అయ్యేలాగా కుక్ అవనిద్దామండి దీన్ని మనము. చూసారు కదా ఎంత ఈజీనో పన్నీర్ బటర్ మసాలా. మనం హోటల్లో 250-300 దీనికి పెడతాం కదండి కర్రీకి. సో మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనమే చేసేసుకోవచ్చు అండి. డైలీ మన ఇంట్లో ఏమైతే ఉంటాయో అవి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు మనము. డాబా స్టైల్లో మనమే మన ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసి మన వాళ్ళకు పెడితే ఆ సంతోషమే వేరు కదండి. మనం బయట కొనే కంటే కూడా మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే ఆ కంఫర్టే వేరండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. చూసారు కదా, ఉడికిపోతుందండి పన్నీరు. నేను పన్నీర్ డైరెక్ట్గా వేసానండి. కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకుంటారు. సో కొత్తిమీర పుదీనా ఫైనల్గా వేస్తున్నానండి. పన్నీర్ ఫ్రై చేస్తే ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేయదండి. సో డైరెక్ట్గా వేస్తే ఏంటంటే ఈ గ్రేవీలో ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి పడతాయి. అప్పుడు పన్నీర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, కొంచెం ఇంకా ఉంటే కసూరి మేతి ఈ స్టేజ్లో ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇందాక పేస్ట్లో వేసాం కదా, ఇప్పుడు కొంచెం పైన యాడ్ చేసుకోండి, బాగుంటుంది. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి, పర్లేదు. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. సో ఫైనల్ లుక్ అండి పన్నీర్ బటర్ మసాలా డాబా స్టైల్లో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ వంట చేసినా మీకు ఇమీడియట్లీ అప్డేట్